నమస్తే బ్రదర్, మీ పేరు? శ్యామ్ సుందర్ రెడ్డి. ఓకే, అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14th ఈరోజు ప్రేమికుల రోజుకు సంబంధించి మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? ప్రేమికుల రోజు అంటే ఒకప్పుడు ఉండేది బ్రో ట్రూ లవ్ అనేది, కానీ ఈ రోజులలో ట్రూ లవ్ లేదు. మనం ఈ రోజులు చూస్తున్నాం, న్యూస్లు చూస్తున్నాం. ఎట్లా జరుగుతుందంటే లవర్ కోసం భర్తను ఫ్రిడ్జ్లో కానీ కుక్కర్లో కానీ పెట్టేయడము, చంపేయడము, మర్డర్లు చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ట్రూ లవ్ అనేది నాకు తెలిసి లేదు. జస్ట్ ఏంటంటే డబ్బు పరపతి ఉంటే మాత్రమే లవ్ అనేది రోజు నడుస్తుంది ఈ జనరేషన్లో. నాకు తెలిసి డబ్బు, మంచి జాబు, మంచి పొజిషన్ ఉంటే మాత్రమే లవ్ వర్కౌట్ అయింది. ట్రూ లవ్ అనేది మాత్రం ఈ జనరేషన్లో లేనే లేదు బ్రదర్, అసలు లేదు. నువ్వు ట్రూ లవ్ కావాలంటే మంచి పొజిషన్ అయినా ఉండాలి, మంచి డబ్బు అయినా ఉండాలి, లేకపోతే నువ్వు లవ్ చేసే అర్హత కూడా లేదు నీకు. అట్లా ఉంది. ఇప్పుడు ఈ పార్కులో చూసుకుంటే మనము ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇవాళ ఒకరితో ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున ఇంకొకరితో ఉంటుంది. అట్లుంది లవర్స్ డే అనేది. ఓకే, అయితే ఇప్పుడు మామూలుగా మార్నింగ్ చూసిన న్యూస్లో ఏంటంటే ఓయో రూమ్లలో 365 రోజులలో మార్నింగ్ న్యూస్ చూసినట్లయితే ఓయో రూమ్లలో మొత్తం 365 రోజులలో హైయెస్ట్ బుకింగ్ ఈ ఫిబ్రవరి 14th అని న్యూస్ రావడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? చెప్పాలంటే న్యూస్ ఛానల్ ఎక్స్ప్లోర్ చేయడము, ఫిబ్రవరి 14 అనేది ఎక్స్ప్లోర్ చేయడం వల్ల జనాలు కూడా, యూత్ కూడా బాగా అట్రాక్ట్ అయిపోయి ఇదే రోజు ఇదే పెద్ద పెద్ద లవర్స్ డే అని అనుకుని రెచ్చిపోయి చాలా మంది ఓయో రూమ్ బుక్ చేసుకోవడం, పోవడము, అందులో ఏదో ఒకటి చేసుకోవడము, రావడము. మళ్ళీ వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారా అంటే ఉండరు. ఇవాళ ఎవరితో వచ్చిన అమ్మాయో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి, నెక్స్ట్ ఇయర్ కాదు రేపు ఆ అబ్బాయితో ఉంటుందో కూడా తెలియదు. అట్లుంది పరిస్థితి ఈరోజు అమ్మాయిల పరిస్థితి. డబ్బు పరపతి మంచి పొజిషన్ ఉంటే మాత్రం లవ్ ఉంటుంది, లేదు అంటే నో లవ్. మీరు లవ్ మ్యారేజ్కి ప్రియారిటీ ఇస్తారా, అరేంజ్ మ్యారేజ్ ప్రియారిటీ ఇస్తారా? నో మ్యారేజ్. నో మ్యారేజ్ అంటే అక్రమ సంబంధం లేదు బ్రో. నో మ్యారేజ్. మ్యారేజ్ చేసుకునే పొజిషన్ లేదు ఈ జనరేషన్ లో. ఛాన్స్ లేదు. మీరు పెళ్లి చేసుకోరా జీవితంలో? మొత్తం బ్రహ్మచారి లాగానే ఉండిపోతారు. అక్రమ సంబంధం, అక్రమ సంబంధం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, అది రేపు ఎవరితో పోతుందో తెలియదు. ఆ రోజు నాకు మెంటల్ టెన్షన్, అది బయటికి పోయి నేను అక్కడికి పోయినా అని చెప్తుంది, ఇక్కడికి పోయినా అని చెప్తుంది. ఆ మెంటల్ టెన్షన్ భరించలేక చచ్చిపోవాలి నేను. అదే మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నాను అనుకో, ప్రతి ఒక్కటి నా పిల్లలే.